ఇదట కుదరదు, ఫోటో తీను ఎన్నికి పోతుంది కెమెరా. వీడియో తీసేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు తీయచ్చు. శివాలయం కాడికి పోదాంపా. హలో ఫ్రెండ్స్, అవి కనపడుతున్నది అది శివాలయం అనమాట. అక్కడికి నేను ఇప్పుడు టెంకాయ కొట్టడానికి వెళ్ళాలి. ఇక్కడంతా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అంత లేదు, సాయంత్రం పోవాలి దర్శనానికి. ఫుల్ జనం రస్సుగా ఉన్నారు. చూడండి కొండలు ఎంత పెద్ద పెద్ద కొండలు. అండ్ ఇక్కడ ఏరు పడుతుంది, ఏట్లో పిల్లలు అయితే స్నానం చేస్తున్నారు. మా పాపకైతే ముందే నీళ్ళంటే సంబరం, వద్దు జ్వరం వచ్చింది ఇప్పుడే, వద్దు బా జ్వరం వచ్చి ఉందే బాగాలేదు, మేము నిలబెడతా ఉంటుంది. నీళ్ళు చాలా అనకూడదు, దేవుని స్థలం కాడ స్నానం చేయాలా, కానీ పాపకు ముందే అట్లా బాగాలేదు కాబట్టి దింపలేదు. శివాలయంకి వెళ్ళాలంటే ఈ చిన్న ఇయర్ దాటుకుని వెళ్ళాల్సిందే, తప్పదు. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. నేనైతే అదే, నాకైతే ఎటు చేయాలని అర్థం కావట్లే, కానీ దిగుతున్నా. మోకాళ్ళ నీళ్ళు ఉన్నాయి దేవుడా. మొత్తానికైతే ఏరు దాటేశాను. మా అమ్మ ఎవరో బంధువులు కనపడుతుంటే మాట్లాడుతుంది. గండి క్షేత్రం అనే మాటలు కానీ అంతా డీజే పాటలు వినపడుతున్నాయి ఇక్కడ. అది కనిపించే శివాలయం లోపలికి వెళ్దాం రండి. మా పాప ఒక్కసారి నిలవన్నా కూడా ఏడుస్తూ ఉంది, ఒక్కసారి కూడా నిలవలేక ఏడుస్తూ ఉంది. అక్కడ పోదాం ఇక్కడ పోదామని. వీడియోకి ఎత్తు అయితే బిచ్చగాళ్ళకి ఎత్తుడా, మనల్ని బ్యాగులు కూడా గుంజుకునేలాగా అడుగుతారు, కానీ తప్పదు. స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కైతే శివాలయంకి వెళ్ళాలి. ఇక్కడ ప్రజెంట్ నేనైతే స్టెప్స్ ఎక్కుతున్నాను. ఇక్కడ చిన్న శివుడు బయట, అసలు శివుడు లోపల ఉన్నాడు అనమాట దర్శనానికి. ముందు సంవత్సరం వచ్చినప్పుడైతే అమ్మ మెట్లెక్కచ్చలకే నాకు గస్ అవుతుంది. లావతి ఇదొక సమస్య. ఇక్కడ కాసినైనా అవుట్ సైడ్ ఇది. గన్నంటేనే మెయిన్ గుర్తుకొచ్చేది కోతులు. హోమం కూడా వెలిగించలేదు ఇక్కడ. జనం చూడండి ఎంత రస్సుగా ఉన్నారో. లోపలికి వెళ్ళాలంటే నాకు చాలా టైం పట్టడం ఉంది. ఒకప్పుడు ఇది మూసేసిన్నారు, దాని నీటిలో నీళ్ళ నుంచి పడిపోయినాయి గుడి. దీన్ని రీమోడల్ చేశారన్నమాట. నుంచి కిందికి చూచే ఏడు మొత్తం కనపడుతుంది, గండేరు చూడండి. చీమల్లా కనపడుతున్నారు ఇక్కడ నుంచి తీస్తా అంటే. పెద్ద పెద్ద కొండలు, జనం అయితే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు అక్కడైతే. ఇక్కడంతా ఏరు కాబట్టి ఇక్కడ లేరు. గుడి దగ్గర వరకు చాలా జనం. శివాలయం కొంచెం హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ మొత్తం బాగా కనపడుతుంది అన్నమాట.
ఎక్కువ. ఇక్కడైతే కనపల్లి ఒకటి కూడా మీకోసం చూపిద్దాం అనుకుంటే నేనే కొండముచ్చలో ఉన్నాను అనుకో బహుశా ఇక్కడంతా. చూడండి మా పాప మాది. టెంకాయ వచ్చేసి కాస్ట్ ఇక్కడ 60 రూపాయలు పడ్డది. నేను ఒక టెంకాయ కొనుక్కున్నా ప్రజెంట్. సాయంత్రంగానే వెళ్ళలేను గుళ్ళకి. జిబ్బుది టంగ్ 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 పెడుతున్నారా, గంట కొడతారు మా పాప, నాకే చెప్తుంది. సోమి ముక్కమ్మా, సోమి సోమి నాకు జ్వరం పోవాలి స్వామి, నాకు బాగా చదువు రావాలి స్వామి, ముక్కునమ్మా, మా నాన్న బాగుండాలి స్వామి, మా జేజీ నాకు బాబు పుట్టాలి స్వామి, తమ్ముడు అని చెప్పి తాగు. ఇది ఈ టెంకాయ వచ్చేసి కాస్ట్ 60 రూపాయలు పడింది. దీంట్లోనే ఆకులు, ఒక పేర్లు, 2 ఉతగడ్డలు అయితే మనకు ఇచ్చారు. తీసుకొని ఇప్పుడు ఈ రసలో ఈ గుంపులో నా టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే శివుని టెంకాయ కొట్టడానికి. భగవంతుడా, యూట్యూబర్ కష్టాలు రాని కావు. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చూసినప్పుడు ఇంకొంతమందికి పాస్ అవుతుంది. మీ లైక్ అనేది నాకు చాలా ముఖ్యమైనది. ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ గైస్. మా అమ్మ అయితే రాలేదు, అక్కడనే పాపని ఇక్కడ కూర్చోబెట్టుకుంటా, నువ్వు వెళ్ళేసిరా అన్నది. సో అందుకే అక్కడ వేసి పెట్టాము. మా పాప అయితే ప్రజెంట్ పాలు తాగుతుంది. చూద్దాం, తోసుకొని పోవడానికి నేను చూస్తాను జనంలో. ఇక్కడ వచ్చేసి బయట ఒక సైడ్ నంది విగ్రహం కనపడుతుంది. ఈ సైడ్ కనుక వస్తే కనుక ఇక్కడ నవగ్రహాలు కనబడతాయి. ఇక్కడ టంకాయ కొట్టి వచ్చేసి మటుకు నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేస్తారు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు నవగ్రహాల చుట్టూ తిరగలేదు, ఎందుకో నాకు ఇలా అస్సలు నచ్చదు. కానీ చాలామంది అయితే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళు ఈ సైడ్ వస్తున్నారు, పోయే వాళ్ళు ఆ సైడ్ పోతున్నారు. నా ఫోన్ ఇలా సార్ ఇక్కడ పోలీస్ అయినా కూడా కంట్రోల్ చేస్తున్నాడు అందరినీ. చాలామంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా గుడికి వస్తూ ఉంటారు. శ్రీ గండాంజనేయ స్వామి పిశాచాలను పీడలను తడిమేస్తాడు కాబట్టి ఇక్కడ ఇలాంటి వాళ్ళని ఎక్కువ గండి క్షేత్రానికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ దేవునికి వచ్చిన అద్భుతాలు జరిగే నీరంతా ఇక్కడ కిందికి వస్తాను. చూసుకొని పోవడానికి ట్రై చేయాలి. తప్పదు ఒక యూట్యూబర్గా. మొత్తానికన్నా చూసుకొని అయితే నేను ఊపిరాడకి వచ్చారు ఈ జనంలో. కవర్లు తీసి సైడ్ చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చాము. శివుని అయితే మీకు పూజ చేసి చూపిస్తాయి ఇక్కడ. టెంకాయ తీసుకొని బయట పెట్టుకోమంటున్నారు కవర్లో లేకుండా. ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ రిస్కే. టెంకాయలు చేతిలో పట్టుకోండి, మీరు అక్కడి నుంచి ముక్కలు వచ్చేయండి. సాయం దర్శనం